ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. హిస్టారికల్ స్టాక్ ప్రైస్ మూవ్‌మెంట్స్ అనేవి ప్రెజెంట్‌లో అండ్ ఫ్యూచర్‌లో కూడా అలాంటి మూవ్స్‌నే ఇస్తాయని ఎలాంటి గ్యారంటీ లేదు. డిస్కస్ చేసే సెక్యూరిటీస్‌ని ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ రికమెండేషన్‌గా లేదా ఫైనాన్షియల్ అడ్వైస్‌గా తీసుకోకూడదు. హలో ట్రేడర్స్, మీరు డైలీ జాబ్ చేస్తూ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? డైలీ మార్కెట్ వోల్టైలిటీతో మీ ట్రేడింగ్‌లో ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నారా? ఎందుకంటే జాబ్ చేస్తూ డైలీ చార్ట్స్‌తో ట్రేడింగ్ చేయడం వల్ల వోల్టైలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల మీరు చేసే ట్రేడింగ్‌లో ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నారా? మీరు ఒక సింపుల్, ఈజీగా ఎగ్జిక్యూట్ చేయగలిగే స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. మనం ఈ వీడియోలో 10 ఈఎంఏ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ విత్ వీక్లీ టైమ్ ఫ్రేమ్ గురించి డీటెయిల్డ్‌గా డిస్కస్ చేయబోతున్నామండి. ఇది చాలా సింపుల్ స్ట్రాటజీ, ఈజీగా ఎగ్జిక్యూట్ చేసుకోగలుగుతాము మరియు హై ప్రాబబుల్ ట్రేడింగ్ సెటప్ అండి. ఎందుకంటే వీక్లీ చార్ట్స్‌తో ట్రేడింగ్ చేయడం వల్ల వోల్టైలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే ట్రేడ్స్ ఎక్కువగా మనం విన్ అవ్వడానికే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి హై ప్రాబబుల్ ట్రేడింగ్ సెటప్ అండి. సో ఈ స్ట్రాటజీ వచ్చేసి ఎవరికి యూజ్‌ఫుల్ అవుతుంది? మనం వీక్లీ చార్ట్స్‌తో ట్రేడింగ్ చేయడం వల్ల ఈ స్ట్రాటజీ మనకు 9-5 జాబ్ చేసే వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. సాలరీడ్ పీపుల్ కావచ్చు, 9-5, 9-6 జాబ్ చేసే పీపుల్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే మనం వీక్లీ చార్ట్స్‌తో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి డెసిషన్ మేకింగ్ కావచ్చు, ట్రేడ్స్ తీసుకోవడం కావచ్చు, లేదా మనం స్టాక్ సెలెక్షన్ కావచ్చు, ఎంట్రీ కావచ్చు, అవన్నీ కూడా వీకెండ్స్‌లలో ప్లాన్ చేసుకుంటాం కాబట్టి మనకి టైం తీసుకోవడానికి, అంటే ఒక పర్టిక్యులర్ ట్రేడ్ తీసుకోవడానికి మరియు ఆ పర్టిక్యులర్ ట్రేడ్ పైన డెసిషన్ తీసుకోవడానికి చాలా టైం అవైలబిలిటీలో ఉంటుంది. కాబట్టి మనం ఈజీగా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు మరియు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఎవరైతే డైలీ మార్కెట్‌ని అబ్జర్వ్ చేయలేరో, డైలీ డే టు డే రెగ్యులర్‌గా అబ్జర్వ్ చేయలేరో, అట్లాంటి బిజినెస్ చేస్తూ బిజీగా ఉన్న పీపుల్ కోసం మరియు హౌస్ వైఫ్స్ కూడా ఈ స్ట్రాటజీ చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. ఈ వీడియోలో వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ 10 ఈఎంఏ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి డీటెయిల్డ్‌గా డిస్కస్ చేయబోతున్నాం. ఈ పార్ట్ 1 వీడియోలో మనం ఈ 10 ఈఎంఏ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఏంటి? ఈ ట్రేడింగ్ స్ట్రాటజీ యొక్క రూల్స్ ఏంటి? స్టాక్ సెలెక్షన్, ఎంట్రీ, స్టాప్ లాస్, పొజిషన్ సైజింగ్, ఎగ్జిట్ లాంటి విషయాల్ని డీటెయిల్డ్‌గా డిస్కస్ చేయబోతున్నామండి. ఎవరైతే జాబ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో, బిజినెస్ పీపుల్ ఉన్నారో, హౌస్ వైఫ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ స్ట్రాటజీ చాలా బాగా యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. ఈ స్ట్రాటజీ చాలా సింపుల్‌గా ఉంటుంది మరియు ఈజీగా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వింగ్ ట్రేడర్ తెలుగు. నో ఆప్షన్స్, నో ఫ్యూచర్స్, ఓన్లీ ఈక్విటీ. సో ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ 10 ఈఎంఏ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి డీటెయిల్డ్‌గా డిస్కస్ చేయబోయే ముందు మనం స్ట్రాటజీకి కావాల్సిన టెక్నికల్ టూల్స్ ఏంటో డిస్కస్ చేద్దామండి. నెంబర్ 1 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, నెక్స్ట్ వచ్చేసి మూవింగ్ యావరేజ్, నెక్స్ట్ వచ్చేసి టైమ్ ఫ్రేమ్. స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి బులిష్ ఎంగిల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది అవసరం అవుతుందండి. సో బులిష్ ఎంగిల్ఫింగ్ అంటే ఏంటంటే ఒక రెడ్ క్యాండిల్ ని కంప్లీట్ గా క్రాస్ చేస్తూ ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడినట్లయితే అట్లాంటి దాన్ని మనం బులిష్ ఎంగిల్ఫింగ్ అంటామండి. సో ఇక్కడ ఒక్కొక్క క్యాండిల్ ఒక వీక్ ని రిప్రజెంట్ చేస్తుందండి. ఎందుకంటే మనం వీక్లీ క్యాండిల్స్ తో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క క్యాండిల్ ఒక వీక్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ రెడ్ క్యాండిల్ అంటే ప్రైస్ తగ్గడం అండి. సో రెడ్ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ వీక్ లో ఓపెన్ ఇక్కడ జరుగుతుందండి. వీక్ స్టార్టింగ్ లో ఓపెన్ ఇక్కడ జరుగుతుంది. వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి క్లోజ్ అనేది ఇక్కడ జరుగుతుందండి. సో కాబట్టి ప్రైస్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి తగ్గింది. అదే విధంగా మనం గ్రీన్ క్యాండిల్ ని అబ్జర్వ్ చేసినట్లయితే, సో గ్రీన్ క్యాండిల్ వీక్ స్టార్టింగ్ లో ఇక్కడ ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ క్లోజ్ అవుతుంది. అంటే స్టాక్ ప్రైస్ అనేది పెరిగింది. సో ఈ విధంగా ఒక రెడ్ క్యాండిల్ ని ఒక గ్రీన్ క్యాండిల్ కంప్లీట్ సర్పాస్ చేస్తూ ఏర్పడే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ని మనం బులిష్ ఎంగిల్ఫింగ్ అంటామండి. సో ఈ బులిష్ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ అనేది మనకి అవసరం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మూవింగ్ యావరేజ్ అండి. మనకి 10 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 10 ఈఎంఏ అనేది అవసరం అవుతుందండి. ఇక్కడ 10 మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి అంటే లాస్ట్ 10 డేస్ యొక్క క్లోజ్ ప్రైస్ యొక్క యావరేజ్. అంటే లాస్ట్ 10 డేస్ యొక్క అన్ని క్లోజ్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేస్తామండి. యాడ్ చేసేసి దాన్ని మనం 10 తో డివైడ్ చేసినట్లయితే మనకి 10 మూవింగ్ యావరేజ్ అనేది వస్తుంది. సో రీసెంట్ ప్రైజెస్ కి అంటే 9th డేకి, 7th డేకి, 8th డేకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ మనం క్యాలిక్యులేట్ చేసే మూవింగ్ యావరేజ్ ని ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అంటారండి. అంటే రీసెంట్ ప్రైస్ మూవ్మెంట్ కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తూ క్యాలిక్యులేట్ చేసే మూవింగ్ యావరేజ్ ని 10 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అంటారు. కాబట్టి మనకు అవసరమయ్యే మూవింగ్ యావరేజ్ వచ్చేసి 10 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. నెక్స్ట్ వచ్చేసి టైం ఫ్రేమ్ అండి. సో మనం వీక్లీ టైం ఫ్రేమ్ లో ట్రేడ్ చేస్తూ ఉంటాము. వీక్లీ టైం ఫ్రేమ్ లో
చార్ట్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటామండి. కాబట్టి మనకి అవసరమయ్యే వీక్లీ చార్ట్స్ ని చార్టింగ్ సైట్ లో అబ్జర్వ్ చేసి మనం స్టాక్ సెలెక్షన్ మరియు బ్యాక్ టెస్టెడ్ డేటాని వంటివి చేసుకుంటూ ఉంటామండి. సో మనం చార్టింగ్ స్క్రీనర్ డిస్కస్ చేసేటప్పుడు ఆ చార్ట్స్ ని ఏ విధంగా అబ్జర్వ్ చేస్తాము, వీక్లీ టైం ఫ్రేమ్ లో ఏ విధంగా చూడాలి అనే విషయాల్ని డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దామండి. ఇవ్వండి మనకి కావాల్సిన టెక్నికల్ టూల్స్. ఒకటి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్, మూవింగ్ యావరేజ్, 3 టైం ఫ్రేమ్. సో ఇప్పుడు మనం 10 ఈఎంఏ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ విత్ వీక్లీ టైం ఫ్రేమ్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బ్లాక్ లైన్ వచ్చేసి 10 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండి. సో రైజింగ్ 10 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో రైజింగ్ అంటే అది అప్ ట్రెండ్ లో ఉండాలి. అప్ ట్రెండ్ లో ఉన్నటువంటి 10 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండి. ఏ స్టాక్ యొక్క ప్రైస్ ని మనం అబ్జర్వ్ చేసినా ఈ విధంగా స్టాక్ ప్రైస్ అనేది మూవ్ అవుతూ ఉంటుందండి. సో జనరల్ గా స్టాక్ ప్రైస్ వచ్చేసి 10 ఈఎంఏ ని సపోర్ట్ చేస్తూ, సో వీక్లీ స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ అనేది 10 ఈఎంఏ ని సపోర్ట్ చేస్తూ 10 ఈఎంఏ దగ్గరికి వస్తుంది మరియు 10 ఈఎంఏ నుంచి దూరంగా వెళ్తుంది. మళ్ళీ 10 ఈఎంఏ దగ్గరికి వస్తుంది, మళ్ళీ 10 ఈఎంఏకి దూరంగా వెళ్తూ స్టాక్ ప్రైస్ అనేది మూవ్మెంట్ అనేది జరుగుతుందండి. సో ఎప్పుడైతే 10 ఈఎంఏకి దగ్గరగా వస్తుందో, 10 ఈఎంఏ సపోర్ట్ తో మళ్ళీ పైకి వెళ్తుందో అక్కడ మనం మన ఎంట్రీని ప్లాన్ చేసుకుంటూ ఉంటామండి. ఇవన్నీ కూడా మన ఎంట్రీ పాయింట్స్, ఇవన్నీ కూడా మన ఎంట్రీ జోన్స్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ రిస్క్ రివార్డ్ రేషియో, బేస్డ్ ఆన్ సెల్లింగ్ రూల్స్ మనం ఎగ్జిట్ ని ప్లాన్ చేసుకుంటూ ఉంటామండి. మనం ఈ 10 ఈఎంఏ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీని అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ ఈ బ్లాక్ లైన్ వచ్చేసి అప్ ట్రెండ్ లో రైజింగ్ లో ఉన్నటువంటి 10 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండి. సో స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ ని గమనించినట్లయితే, వీక్లీ ప్రైస్ మూవ్మెంట్ ని గమనించినట్లయితే మూవ్మెంట్ అనేది జరుగుతుందండి. సో 10 ఈఎంఏ సపోర్ట్ తో స్టాక్ ప్రైస్ అనేది మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ 10 ఈఎంఏ దగ్గరకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఈ విధంగా స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే 10 ఈఎంఏ దగ్గరలో ఒక బుల్లిష్ ఎంగుల్ఫింగ్ ఏర్పడుతుందో, 10 ఈఎంఏ సపోర్ట్ తో ఒక బుల్లిష్ ఎంగుల్ఫింగ్ ఏర్పడ్డప్పుడు మనం ఆ బుల్లిష్ ఎంగుల్ఫింగ్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటూ ఉంటాము. సో ఈ బుల్లిష్ ఎంగుల్ఫింగ్ దగ్గర ఎంట్రీ తీసుకుంటూ ఈ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్ గా ఉంచుతాము. ఆ తర్వాత సెల్లింగ్ రూల్స్ ని బేస్ చేసుకొని మనం ఎగ్జిట్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. మన రిస్క్ రివార్డ్ రేషియోని కానీ లేదా 10 ఈఎంఏ తో ట్రయల్ చేస్తూ ఎగ్జిట్ ని ప్లాన్ చేస్తూ ఉంటాము. సో ఎక్కడెక్కడైతే 10 ఈఎంఏ సపోర్ట్ తో బుల్లిష్ ఎంగుల్ఫింగ్ ఏర్పడుతుందో అక్కడ మనం ఎంట్రీ తీసుకుంటూ ఉంటాము. ఇది కూడా మన ఎంట్రీ పాయింట్స్ అండి. దిస్ ఈజ్ బేసిక్ ఐడియా ఆఫ్ 10 ఈఎంఏ ట్రేడింగ్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ యొక్క ట్రేడింగ్ ప్లాన్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ముందుగా స్టాక్ సెలెక్షన్ అండి. సో స్టాక్ సెలెక్షన్ వచ్చేసి అప్ ట్రెండ్ విత్ రైజింగ్ 10 ఈఎంఏ. సో ఏ స్టాక్స్ అయితే వీక్లీ ప్రైస్ మూవ్మెంట్ లో అప్ ట్రెండ్ లో ఉండి రైజింగ్ 10 ఈఎంఏ ని కలిగి ఉన్నాయో అట్లాంటి స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటామండి. సో స్టాక్స్ విత్ రైజింగ్ 10 ఈఎంఏ. నెక్స్ట్ ఎంట్రీ, ఎక్కడైతే 10 ఈఎంఏ సపోర్ట్ తో స్టాక్ ప్రైస్ అనేది ఒక బులిష్ ఎంగుల్ఫింగ్ ని ఏర్పరుస్తుందో అక్కడ మనం ఎంట్రీ తీసుకుంటూ ఉంటాము. సో ఇది మన ఎంట్రీ అండి. సో ఇక్కడ బులిష్ ఎంగుల్ఫింగ్ ఏర్పడ్డ ప్లేస్ లో మనం ఎంట్రీ తీసుకుంటూ ఉంటాము. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ ఉన్నాయండి. సో ఒకటి ఎంట్రీ రూల్ నెంబర్ 1 వచ్చేసి వీక్లీ స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ అనేది 10 ఈఎంఏ పైననే ఉంటూ 10 ఈఎంఏ దగ్గర ఒక బులిష్ ఎంగుల్ఫింగ్ ఏర్పడ్డప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటూ ఉంటాము. సో ఆ బులిష్ ఎంగుల్ఫింగ్ గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజ్ ప్రైస్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటూ ఉంటాము. దిస్ ఈజ్ ఎంట్రీ రూల్ నెంబర్ 1. నెక్స్ట్ ఎంట్రీ రూల్ నెంబర్ 2 వచ్చేసి స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ అనేది వీక్లీ స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ అనేది 10 ఈఎంఏ కిందనే ఉంటూ 10 ఈఎంఏ కింద మూవ్ అవుతూ ఫస్ట్ టైం 10 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ని క్రాస్ చేసి పైకి వచ్చి మళ్ళీ 10 ఈఎంఏ సపోర్ట్ దగ్గర 10 ఈఎంఏ సపోర్ట్ తో పైకి వెళ్తున్నప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటూ ఉంటామండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ టైం క్రాస్ చేసినప్పుడు ఎలాంటి బులిష్ ఎంగుల్ఫింగ్ ఏర్పడ్డా మనం ఎంట్రీ తీసుకోము. సో ఇది మన ఎంట్రీ జోన్ కాదు. ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ 10 ఈఎంఏని ఫస్ట్ టైం క్రాస్ చేసి పైకి వచ్చి మళ్ళీ 10 ఈఎంఏ దగ్గర సపోర్ట్ తీసుకుంటూ ఒక బులిష్ ఎంగుల్ఫింగ్ ని మనం ఎంట్రీ తీసుకుంటూ ఉంటాము. సో ఇక్కడ మన ఎంట్రీ పాయింట్ అండి. ఇక్కడ
ఒక బులిష్ ఎంగల్ఫింగ్ ఏర్పడ్డప్పుడు మనం ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకుంటూ ఉంటాం. సో దిస్ ఈజ్ ఎంట్రీ రూల్ నెంబర్ 2 అండి. సో ఇక్కడ స్టాక్ సెలెక్షన్ కంప్లీటెడ్, ఎంట్రీ రూల్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ వచ్చేసి స్టాప్ లాస్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఏ క్యాండిల్ యొక్క క్లోజ్ ప్రైస్ దగ్గర మనం ఎంటర్ అవుతున్నామో ఆ క్యాండిల్ యొక్క లోని, సో ఇక్కడ బులిష్ ఎంగల్ఫింగ్ లో ఉండే గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజ్ ప్రైస్ దగ్గర మనం ఎంటర్ అవుతున్నాం కాబట్టి సో అది మన ఎంట్రీ ప్రైస్ అవుతుందండి. ఈ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్ గా ఉంచుతాము. సో బులిష్ ఎంగల్ఫింగ్ లో అబ్జర్వ్ చేసినట్లయితే ఒకవేళ స్టాప్ లాస్ తక్కువ పర్సెంటేజ్ వచ్చినప్పుడు మనం గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజ్ లేదా హై ప్రైస్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటూ ఉంటాము. గ్రీన్ క్యాండిల్ యొక్క లో లేదా ప్రీవియస్ రెడ్ క్యాండిల్ యొక్క లోని స్టాప్ లాస్ గా ఉంచుతాము. ఎప్పుడైతే స్టాప్ లాస్ తక్కువగా వస్తుంది అనుకున్నప్పుడు ప్రీవియస్ రెడ్ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్ గా ఉంచుకోవచ్చు. ఇక్కడ టిపికల్ గా మనకి 5 to 9% స్టాప్ లాస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఎందుకంటే మనం వీక్లీ చార్ట్స్ లో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ పర్సెంటేజ్ స్టాప్ లాసే వస్తుంది. బట్ మనం మన స్టాప్ లాసెస్ హిట్ అవ్వడానికి పాసిబిలిటీ తక్కువగా ఉంటుందండి. ఎందుకంటే వీక్లీ చార్ట్స్ లో వోల్టైలిటీ అనేది మినిమైజ్ అయిపోతుంది. కాబట్టి మనం ఎక్కువ శాతం మన తీసుకునే ట్రేడ్స్ లో విన్ అవ్వడానికే పాసిబిలిటీ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి పొజిషన్ సైజింగ్ అండి. సో జనరల్ గా మన టోటల్ అకౌంట్ లో 10 to 15% పొజిషన్ సైజింగ్ అనేది ఐడియల్ పొజిషన్ సైజింగ్ అండి. అంటే మన టోటల్ క్యాపిటల్ ఒక 10 lakhs అయినట్లయితే సో మనం ఒక పర్టికులర్ ట్రేడ్ లో ఒక 1 lakh లేదా 1,50,000 ని మనం డిప్లాయ్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. కాబట్టి 10 to 15% పొజిషన్ సైజింగ్ అనేది ఐడియల్ పొజిషన్ సైజింగ్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిట్ అండి. సో మనం ట్రేడ్ మేనేజ్మెంట్ అండ్ ఎగ్జిట్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 10 EMA స్ట్రాటజీ యొక్క ట్రేడ్ మేనేజ్మెంట్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ ఎంట్రీ పాయింట్స్, సో ఇక్కడ ఏ బులిష్ ఎంగల్ఫింగ్ ఏర్పడ్డప్పుడు ఆ గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజ్ ప్రైస్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ ఆ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్ గా ఉంచుతున్నాము. మనకు ఒక 7% స్టాప్ లాస్ వచ్చింది అనుకోండి, సో స్టాక్ మన ఎంట్రీ తర్వాత స్టాక్ ప్రైస్ అనేది ఒక 7 to 10% మూవ్ అయినట్లయితే మనం మన స్టాప్ ని బ్రేక్ ఈవెన్ కి సెట్ చేసుకుంటూ ఉంటాము. అంటే స్టాప్ ని రేజ్ చేసి ఏ ఎంట్రీ ప్రైస్ అయితే ఉందో ఆ ఎంట్రీ ప్రైస్ దగ్గరికి మనం స్టాప్ ని షిఫ్ట్ చేస్తాము. సో స్టాప్ లాస్ అనేది మనం ఎప్పుడు షిఫ్ట్ చేస్తున్నాము, మన ఎంట్రీ తర్వాత ఒక 7 to 10% మూవ్ అయినప్పుడు మనం ఆ స్టాప్ లాస్ ని బ్రేక్ ఈవెన్ కి ఎంట్రీ ప్రైస్ కి షిఫ్ట్ చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత మనం మన రిస్క్ రివార్డ్ ని బేస్ చేసుకొని మనం ఎగ్జిట్ తీసుకుంటూ ఉంటాం. సో ఎగ్జిట్ రూల్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో మనం ఎక్కడైతే ఎంట్రీ తీసుకున్నామో మన ఎంట్రీ తర్వాత 1:2 లేదా 1:3 మనకు రిస్క్ రివార్డ్ రేషియో వచ్చినప్పుడు మనం ఆఫ్ పొజిషన్ ని మనం ఎగ్జిట్ తీసుకుంటూ ఉంటామండి. నెక్స్ట్ రిమైనింగ్ ఆఫ్ పొజిషన్ ని 10 EMA కింద ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడి ఆ రెడ్ క్యాండిల్ యొక్క లోని కూడా క్రాస్ చేస్తూ స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ జరిగినప్పుడు మనం ఇక్కడ రిమైనింగ్ ఆఫ్ పొజిషన్ ని ఎగ్జిట్ తీసుకుంటూ ఉంటాము. సో దిస్ ఈస్ ద ఎగ్జిట్ రూల్ అండి, రైట్. సో మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత 1:3 రిస్క్ రివార్డ్ రేషియో వచ్చినప్పుడు 10 EMA కి దూరంగా ఒక 4-5 weeks లో మనకు 1:3 రిస్క్ రివార్డ్ వచ్చినప్పుడు మనం ఆఫ్ పొజిషన్ ని ఎగ్జిట్ తీసుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ రిమైనింగ్ ఆఫ్ పొజిషన్ ని 10 EMA తో ట్రయల్ చేస్తూ ఎప్పుడైతే 10 EMA కింద ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడి ఆ రెడ్ క్యాండిల్ యొక్క లోని కూడా క్రాస్ చేస్తూ స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ జరిగినప్పుడు రిమైనింగ్ ఆఫ్ పొజిషన్ ని మనం ఎగ్జిట్ తీసుకుంటూ ఉంటాము. సో దీని వల్ల మనకి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఒకటి, మనకు మన ఎంట్రీ తర్వాత ఒక 4-5 weeks లో మనం 1:3 రిస్క్ రివార్డ్ రేషియోని పొందగలుగుతున్నాము. అప్పుడు హాఫ్ ఆఫ్ ది పొజిషన్ ని ఎగ్జిట్ తీసుకుంటాము. నెక్స్ట్ మన స్టాప్ ని బ్రేక్ ఈవెన్ చేసుకున్నాము, రైట్. ఒకవేళ రివర్స్ అయినా కూడా మనం మన స్టాప్ లాస్ దగ్గర బ్రేక్ ఈవెన్ దగ్గర రిమైనింగ్ ఆఫ్ పొజిషన్ ని ఎగ్జిట్ తీసుకోవచ్చు. లేదా అది 10 EMA పైననే ఉంటూ అప్ ట్రెండ్ లో ఉంటూ కంటిన్యూస్ గా 10 EMA సపోర్ట్ తో స్టాక్ ప్రైస్ అనేది మూవ్ అవుతూ ఉన్నప్పుడు మనం 10 EMA తో ట్రయల్ చేస్తూ ఉండడం వల్ల స్టాక్ ప్రైస్ లో మంచి అప్రిసియేషన్ ని మంచి గెయిన్స్ ని పొందడానికి పాసిబిలిటీ ఉంటుందండి. కాబట్టి అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్ చాలా వరకు 10 EMA సపోర్ట్ తో 10 EMA కిందకి రాకుండా 10 EMA సపోర్ట్ తోనే ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడానికి చాలా పాసిబిలిటీ ఉంటుందండి. కాబట్టి చాలా రోజుల తర్వాత మనకి ఒక 3-4 నెలల తర్వాత కూడా మనకి ఎగ్జిట్ రాకపోవచ్చండి. కాబట్టి ఆలోపు స్టాక్ ప్రైస్ లో మనకి
40%, 50%, 60% మూవ్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి రిమైనింగ్ ఆఫ్ పొజిషన్‌ని మనం 10 ఈఎంఏతో ట్రయల్ చేయడం ద్వారా మనం మంచి గెయిన్స్‌ని పొందడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది ఈ 10 ఈఎంఏ స్ట్రాటజీ యొక్క క్లియర్ ట్రేడింగ్ ప్లాన్. సో స్టాక్ సెలెక్షన్, ఎంట్రీ, స్టాప్ లాస్, పొజిషన్ సైజింగ్ అండ్ ఎగ్జిట్. సో ఈ స్ట్రాటజీ యొక్క అడ్వాంటేజెస్‌ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది చాలా సింపుల్ అండ్ ఈజీలీ ఎగ్జిక్యూటబుల్ స్ట్రాటజీ అండి. ఎందుకంటే మనం వీక్లీ టైమ్ ఫ్రేమ్స్‌ని అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి వీక్లీ టైమ్ ఫ్రేమ్స్‌లో ఉన్న చార్ట్స్‌ని మనం గమనించడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనం బిగ్గర్ పిక్చర్స్‌ని అబ్జర్వ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే లాంగ్ టర్మ్‌లో స్టాక్ ప్రైస్ మూవ్‌మెంట్ అనేది ఏ విధంగా ఉంది? అప్ ట్రెండ్‌లో ఉందా? డౌన్ ట్రెండ్‌లో ఉందా? చాపీగా ఉందా? అనేది మనం అబ్జర్వ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. మరియు మనం వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో బులిష్ ఎంగల్ఫింగ్ దగ్గర ఎంట్రీ తీసుకుంటున్నాం కాబట్టి మనకు డెసిషన్ తీసుకోవడానికి చాలా టైం ఉంటుంది. కాబట్టి మంచి స్టాక్ సెలెక్షన్ చేసుకోవడానికి, ఈజీగా ట్రేడ్ మేనేజ్‌మెంట్ చేసుకోవడానికి చాలా సింపుల్‌గా ఉంటుంది. అండ్ ఈజీగా ఎగ్జిక్యూట్ చేయగలిగే స్ట్రాటజీ అండి. నెక్స్ట్ వచ్చేసి వెరీ లెస్ స్క్రీన్ టైమ్. సో మనం వీక్లీ టైమ్ ఫ్రేమ్‌తో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి చాలా తక్కువ స్క్రీన్ టైమ్ అవసరము. మరియు డైలీ వచ్చే మార్కెట్ వోల్టాలిటీతో మనం ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి వీకెండ్‌లలో మాత్రమే మనం అబ్జర్వ్ చేసి మనం కావాల్సిన స్టాక్ సెలెక్షన్ చేసుకుంటాము. వీక్ డేస్‌లలో ఆ స్టాక్‌లలో ఎంట్రీ తీసుకొని మనం ట్రేడ్స్‌ని ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. కాబట్టి రెగ్యులర్‌గా డే టు డే, అవర్ టు అవర్ మనం స్క్రీన్‌ని చూడాల్సిన అవసరం అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి హై ప్రాబబుల్ ట్రేడ్స్ వస్తాయండి. ఎందుకంటే మనం వీక్లీ టైమ్ ఫ్రేమ్‌తో ట్రేడ్ చేయడం ద్వారా వోల్టాలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. డైలీ వచ్చే వోల్టాలిటీని మనం కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ వోల్టాలిటీకి భయపడాల్సిన అవసరం ఉండదు. మరియు డైలీ చార్ట్స్‌తో మనం ట్రేడ్ చేసినట్లయితే మనం యొక్క విన్నింగ్ పర్సెంటేజ్ అనేది 40-50 లేదా 40-60% మాత్రమే ఉంటుందండి. అదే మనం వీక్లీ చార్ట్స్‌తో మనం ట్రేడ్ చేసినప్పుడు మన యొక్క విన్నింగ్ పర్సెంటేజ్ అనేది 50-70% ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఎందుకంటే వీక్లీ చార్ట్‌లలో వోల్టాలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మన స్టాప్ హిట్ అవ్వడానికి తక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. కాబట్టి మెజారిటీ ఆఫ్ ద కేస్ మనం తీసుకున్న ట్రేడ్స్‌ని మనం విన్ అవ్వడానికే ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మనం హై ప్రాబబుల్ ట్రేడ్స్‌ని పొందవచ్చు. మరియు ఎక్కువ విన్నింగ్ ట్రేడ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి హై రిస్క్ రివార్డ్ రేషియో. సో మనం 1:3 రిస్క్ రివార్డ్ వచ్చినప్పుడు హాఫ్ పొజిషన్‌ని ఎగ్జిట్ తీసుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ రిమైనింగ్ హాఫ్ పొజిషన్‌ని 10 ఈఎంఏతో ట్రయల్ చేయడం ద్వారా మనం 1:5, 1:10, 1:15, 1:20 రిస్క్ రివార్డ్ వచ్చేటువంటి ట్రేడ్స్‌ని కూడా మనం పొందడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే అప్ ట్రెండ్‌లో ఉన్న స్టాక్స్ కంటిన్యూయస్‌గా 10 ఈఎంఏ సపోర్ట్‌తో పైకి వెళ్తూ మనకి ఎప్పుడో ఒక 3, 4 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్ తర్వాత మనకు 10 ఈఎంఏ కింద రెడ్ క్యాండిల్‌ని ఏర్పరుస్తాయండి. సో అప్పుడు మాత్రమే మనం ఎగ్జిట్ తీసుకుంటున్నాము. కాబట్టి మంచి రిస్క్ రివార్డ్ రేషియోని పొంది మంచి గెయిన్స్‌ని పొందడానికి పాసిబిలిటీ ఉంటుంది. మన 10 ఈఎంఏ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ విత్ వీక్లీ టైమ్ ఫ్రేమ్. సో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఈ 10 ఈఎంఏ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అంటే ఏంటి? ఈ 10 ఈఎంఏ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీకి కావాల్సిన టెక్నికల్ సెటప్ ఏంటి? ఏ విధంగా మనం ఈ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీని చేస్తాము? ఈ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ యొక్క ట్రేడింగ్ ప్లాన్ ఏంటి? స్టాక్ సెలెక్షన్ ఏంటి? ఎంట్రీ ఏంటి? ఏ విధంగా స్టాక్ సెలెక్షన్ ఏంటి? ఎలాంటి స్టాక్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాము? ఎంట్రీ ఎక్కడ తీసుకుంటూ ఉంటాము? ఏ రకమైన ఎంట్రీ రూల్స్ ఉన్నాయి? నెక్స్ట్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాము? ఎంత స్టాప్ లాస్ పర్సెంటేజ్ వస్తుంది? నెక్స్ట్ పొజిషన్ సైజింగ్ ఎంత తీసుకుంటాము? ఎంత పొజిషన్ సైజింగ్ తీసుకోవాలి? ఎంత ఐడియల్ పొజిషన్ సైజింగ్ ఏంటి? నెక్స్ట్ ఎగ్జిట్ అండ్ ట్రేడ్ మేనేజ్‌మెంట్ ఏంటి? డీటెయిల్డ్‌గా డిస్కస్ చేశామండి. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి క్వెషన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ చేసినట్లయితే మేము ఖచ్చితంగా క్లారిఫై చేస్తామండి. నెక్స్ట్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ పార్ట్ 2 వీడియోలో మనం స్ట్రాటజీకి సంబంధించిన చార్టింగ్ స్క్రీనర్ ఏంటి? చార్టింగ్ స్క్రీనర్ ఏ విధంగా ఉంటుంది? ఆ చార్టింగ్ స్క్రీనర్ ద్వారా స్టాక్ సెలెక్షన్ ఏ విధంగా చేసుకోవాలి? ఎలా ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి? నెక్స్ట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ద్వారా ఈ స్ట్రాటజీ ఏ విధంగా వర్క్ అవుతుంది? ప్రీవియస్ హిస్టారికల్ ఎగ్జాంపుల్స్‌ని డిస్కస్ చేస్తూ ఆ స్ట్రాటజీ యొక్క ట్రేడ్ మేనేజ్‌మెంట్‌ని, స్టాప్ లాస్ ఏ విధంగా వస్తుంది? ఎట్లా మనం ఎగ్జిట్ తీసుకుంటూ ఉన్నాము? లాంటి అనేక విషయాల్ని పార్ట్ 2 వీడియోలో డిస్కస్ చేద్దామండి. పార్ట్ 2 వీడియో కోసం వెయిట్ చేయగలరు. థాంక్ యూ ఆల్. ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి.
మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ స్వింగ్ ట్రేడర్ తెలుగు.